నమస్కారం కాదరి న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య అంటే ఇప్పుడు ట్రయల్ గా చూస్తున్నారని అన్నారు కదా కానీ ఒకేసారి ఇప్పుడు 9000లో 3000 వేయలే అంటే చూస్తున్నారు దీని ఏంటంటే 4 రకాలుగా లిస్ట్ తీసుకున్నారు తర్వాత ప్రజా సాధికార సర్వే తీసుకున్నారు మొబైల్ మీ పేర్లన్నీ చెక్ చేసుకోండి ఉన్నవి ఎవరైనా ఒకవేళ మీరు కాకపోయినా ఎవరైనా మీ బంధువులుగా పంపిస్తే సెర్చ్ చేసి అయితే మీరు వచ్చేటప్పుడు మాత్రం పట్టాదారు పాస్బుక్ ఆధారు 1B బ్యాంక్ పాస్బుక్ రేషన్ కార్డ్ కూడా వెంటనే పడవు టైం తీసుకొని సరే స్పీడప్ చేయలేదు లిస్ట్ ఉంది కదా చెక్ చేసుకోండి ఏమన్నా సందేహాలు ఉన్నాయా స్కీమ్లో తప్పులు ఉండే వాళ్ళకి పేరు సత్యనారాయణ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ కదిరి డివిజన్లో నేను పనిచేస్తున్నాను రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వము అన్నదాత సుఖీభవ అనే పథకాన్ని అమలు చేసి కేంద్ర ప్రభుత్వము ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం కింద పెట్టుబడి సాయం కింద 6000 సంవత్సరానికి ఇస్తూ ఉన్నప్పుడు ఆ 6000కు కూడా మన రాష్ట్ర ప్రభుత్వము 9000 జతపరిచి దాదాపుగా 15000 రూపాయలు ఒక కుటుంబానికి సంవత్సరానికి 3 విడతల్లో ఇవ్వాలని ప్రణాళిక చేశారు. ఇది చాలా మంచి కార్యక్రమము. మెట్ట వ్యవసాయంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న అనేక రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయం కింద అంటే ముఖ్యంగా సేద్యపు ఖర్చులకు కానీ తర్వాత విత్తనాలు ఎరువులు సీజన్కి ముందు కొనుక్కోవటానికి ఆసక్తితో వ్యవసాయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి ఇది చాలా మంచి పథకము. ఈ పథకము దాదాపుగా సబ్ డివిజన్లో 89,000 మంది రైతు కుటుంబాలకు ఇది వర్తిస్తుంది. ఇందులో దాదాపుగా ఇంకా 14,000 ఖాతాలు సరిచేయవలసి ఉంది. ఇందులో ఇప్పటికే 6,000 ఖాతాలను సరిచేయడం జరిగింది. మేము ఇన్వాలిడ్ అకౌంట్స్ అంటే ఖాతాలు సరిగ్గా లేనివి ఆ జాబితాను ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మా ఎంపీఓస్ని పంపించి ఆ జాబితాను చదివి అక్కడ వారి సమాచారాన్ని కూడా మేము తీసుకొని అంటే ముఖ్యంగా 1B ఆధారు పట్టాదారు పాస్బుక్ తర్వాత బ్యాంకు పాస్ పుస్తకము రేషన్ కార్డు ఇవన్నీ కూడా కలుపుకొని ఆ సమాచారాన్ని తీసుకొని ఆన్లైన్లో ఇవి అప్డేషను చేయడం జరుగుతూ ఉంది, సవరిస్తూ ఉన్నారు. కాబట్టి మా సబ్ డివిజన్ అంతట్లో కూడా కదిరి సబ్ డివిజన్లో అందరూ ఎంపీఈఓస్ కానీ తర్వాత ఏఈఓస్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమం మీద ఉన్నారు. ఎలాగైనా కూడా ఇంకా సరిగా లేని ఖాతాలను ఎలాగైనా కూడా సరిచేసి వెంటనే వాళ్ళ ఖాతాల్లోకి డబ్బు జమ అయ్యే విధంగా మా శాఖ తరఫున అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఇకపోతే 5 ఎకరాలు పైన ఉన్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ పథకము వర్తించదు కాబట్టి వారికి మన రాష్ట్ర ప్రభుత్వము 10,000 రూపాయలు పెట్టుబడి సాయంగా అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద 15,000 రూపాయలు ఇవ్వాలని మన రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైనా ఉన్నా తర్వాత పన్ను చెల్లిస్తూ ఉన్న
రైతులకు ఈ ఈ పథకం అనేది అమలు కాదు. కాబట్టి ఈ పథకాన్ని వినియోగించుకొని వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తూ రైతు యొక్క కుటుంబ వ్యవస్థ ఆర్థికంగా వెసులుబాటు అవుతూ ముందుకు వెళ్ళే విధంగా ఈ పథకము ఉందని తెలియజేస్తుంది. సార్, ఇంతవరకు ఏ పథకము ప్రభుత్వం నుంచి తీసుకోకుండా ఉండే రైతులకు ఇప్పుడు మేము ఈ నెల 31వ తేదీ వరకు కూడా ఇన్వాలిడ్ అకౌంట్స్ అంటే సరిగా లేని ఖాతాలను చేస్తూ ఉన్నాము. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఇంకా ఎవరైనా ఈ ఇన్వాలిడ్ అకౌంట్స్లో ఖాతాలో జాబితాలో లేని వారివి కూడా అర్జీల రూపంలో ఉత్తర్వులు ఏదైనా వచ్చినట్లయితే వారివి కూడా తీసుకొని వారికి కూడా ఈ పథకం వర్తించే విధంగా చేస్తాం. ఆ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇది ఇట్లా కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళతో మాట్లాడుతూ ట్రయల్ రన్గా 1000 రూపాయలు వేస్తున్నారు. ఒకవేళ ఎలక్షన్ కోడ్ వచ్చేసింది అది అంటే ఈ పథకం ఇంకా ఎలక్షన్ కోడ్కి ముందే అమలు అయింది కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఈ పథకం అనేది ముందుకు సాగుతుంది. అనౌన్స్ అయిపోతే మళ్ళీ అది రాష్ట్ర ఎన్నికల సంఘము వారు తీసుకోవాల్సిన నిర్ణయం. థ్యాంక్ యూ. ఒక ఇంట్లో 2 ఎంప్లాయర్స్ ఉన్నారు. వాళ్ళు భూమి పంట పెట్టారు అన్నమాట. అయితే వాళ్ళు వృద్ధాప్యలు కొడుతుంటారు, ఇట్లా ఈ కూడా పథకాలను కొడుతుంటారు. వాళ్ళు ఏమంటే బేకారు తిరుగుతుంటారు, బాగా ఆఫీస్ తిరుగుతుంది. నిజమైన రైతు తిరగలేడు వాస్తవంగా పంట పెట్టేవాడు. ఆయన వాళ్ళ చేతి మూడు చూసుకుని సరిపోతుంది. ఈ మధ్యలో ఈ దళారులు బాగా తిరిగి ఇవి మెయింటైన్ చేస్తున్నారు. నిజమైన రైతు అంటే అందుబాటు కాదు. ఇది ముఖ్యంగా నేను రైతుగా చెప్పదలుచుకున్నాను సార్. ఇప్పుడు పంట పెట్టే రైతులకు ఇవ్వండి, వీళ్ళు పెట్టుకొని ఎవడో వాళ్ళ సిటీలో ఉండి వాళ్ళకు లక్షల జీతాలు వస్తున్న వాళ్ళకు ఈ పథకం వర్తించడం చేస్తే 10 మంది రైతులకు ఉపయోగపడుతుంది నా ఉద్దేశం. కాదరి బులెటిన్లో ఇప్పుడు తీసుకుందాం ఓ షార్ట్ బ్రేక్. స్టే విత్ us. ప్లాస్టిక్ వాడకం ఆరోగ్యానికి పర్యావరణానికి హానికరం. ప్లాస్టిక్ కప్పులో టీ త్రాగవద్దు, తాగనివద్దు. అది క్యాన్సర్కు కారణం. ఎటువంటి ప్లాస్టిక్ కవర్లు వాడవద్దు. బజారుకెళ్లేటప్పుడు మీతో పాటు కాటన్ బ్యాగ్ను తీసుకెళ్లండి. ప్లాస్టిక్ కవర్లలో ఉన్న తినుబండారాలను కొనవద్దు, తినవద్దు. ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం, మనల్ని మన భావితరాన్ని కాపాడుకుందాం. రండి, చెయ్యి చెయ్యి కలుపుదాం, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. स्वप्न गांधी जी का अब साकार करना है, स्वच्छ सुंदर देश घर संसार करना है।
स्वच्छ भारत का इरादा कर लिया हमने देश से अपने वादा, ये वादा कर लिया हमने। स्वच्छ भारत का इरादा कर लिया हमने देश से अपने वादा, ये वादा कर लिया हमने। కాదరి వార్తలకు తిరిగి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనకి అనధికారికంగా ఏ కట్టడాలు అయితే కట్టడం జరిగిందో వాటిని క్రమబద్ధీకరించుకోవడానికి గవర్నమెంట్ జీవోఎంఎస్ నెంబర్ 14ని జనవరిలో రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో 1/1/1985 నుంచి ఆగస్టు 31, 2018 వరకు జరిగినటువంటి కట్టడాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ బీపీఎస్ స్కీమ్లో, బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్లో అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎవరైనా అనధికారికంగా కట్టడాలు నిర్మించి ఉన్నట్లయితే వాటిని క్రమబద్ధీకరించుకోవాల్సిందిగా కోరడమైనది. దీనికి ఫస్ట్ ఇనీషియల్గా ఒక 10,000 రూపాయలని డిపాజిట్గా మనకి ఆన్లైన్లోనే ఉంది, ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈ బీపీఎస్లో మీ కట్టడాన్ని కనుక క్రమబద్ధీకరించుకున్నట్లయితే భవిష్యత్తులో మరి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే మీరు గ్రౌండ్ ఫ్లోర్ ఉండి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో కట్టుకొని ఉండొచ్చు. తర్వాత మీరు పైన ఒక ఫ్లోర్ వేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి మీకు ప్లాన్ లేనట్లయితే సెకండ్ ఫ్లోర్కి కానీ ఫస్ట్ ఫ్లోర్కి కానీ మున్సిపాలిటీ నుంచి ఎటువంటి పర్మిషన్లు రావడం ఇవ్వలేము. కాబట్టి లేదు, ఇప్పుడు మీరు అనధికారికంగా కట్టడాన్ని నిర్మించుకున్నట్లయితే మనం ఇంటి పన్ను వేసేటప్పుడు 100% అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కింద పెనాల్టీ వేయడం జరుగుతుంది. అంటే మీకు 1000 రూపాయలు ట్యాక్స్ వచ్చినట్లయితే దాని మీద అదనంగా మరి 100% పెనాల్టీ అంటే ఇంకొక 1000 రూపాయలు, 2000 రూపాయలు ఈ విధంగా మీరు కట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ కట్టడం అనేది ఎప్పటి వరకు అయితే మీకు రెగ్యులర్ కాదో అప్పటి వరకు కూడా మున్సిపాలిటీ ఏ విధమైనటువంటి చర్యలైనా తీసుకోవడానికి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు ఈ ఇబ్బందులు అనేవి లేకుండా ఉండాలంటే ఈ బీపీఎస్ని సద్వినియోగపరచుకోండి. వెంటనే బీపీఎస్లో మీ అప్లికేషన్ పెట్టినట్లయితే వాటిని మేము పరిశీలించడం జరుగుతుంది. పరిశీలించి రూల్స్కు ఉన్నటువంటి అనుగుణంగా ఏవైతే ఉన్నాయో వాటిని క్రమబద్ధీకరించి వాటికి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ని అదేవిధంగా బిల్డింగ్ ప్లాన్ కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కాదరి న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.